బ్రేకింగ్ న్యూస్. ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించింది అగ్రరాజ్యం అమెరికా. ఫోర్డో, నాంతాజ్, ఇబ్సాహాన్ అణు కేంద్రాల టార్గెట్ గా బస్టర్ బాంబులు వేసింది. ప్రత్యేకించి ఫోర్డో అణు కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు వెల్లడించారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అయితే లేటెస్ట్ గా బయటకు వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ ప్రకారం చూస్తే ఫోర్డో అణు కేంద్రం నుంచి దాడికి ముందే కీలకమైన వస్తువులను వేరే చోటుకి తరలించినట్లుగా తెలుస్తోంది. జూన్ 19 నుంచి 20 వరకు ఇక్కడ ఫోర్డో అణు కేంద్రం వద్ద భారీ స్థాయిలో కార్గో ట్రక్కులు ఆగి ఉన్న దృశ్యాలు కనిపించాయి. 20న చూస్తే ఆ ట్రక్కులకు సంబంధిత ప్రాంతం నుంచి కిలోమీటర్ దూరంగా ఆగి ఉన్నట్లు గుర్తించారు. ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు సైతం శాటిలైట్ ఇమేజెస్ లో కనిపించాయి. అమెరికా తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చన్న ఖచ్చితమైన అంచనాలోనే కీలక సామాగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్ ఎక్కడికో తరలించినట్లు భావిస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, రైట్. ప్రధానంగా ప్రసన్న ఒక విషయం చూసుకుంటే అమెరికా దాడులు చేస్తుందని ముందుగానే ఇరాన్ పసిగట్టినట్టుగానే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అమెరికా దాడికి ముందు ఇరాన్లోని ఫోర్డో అణు విద్యుత్ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ఈ ట్రక్స్ అనేవి కనిపించాయి. జూన్ 19 నుంచి 20 మధ్య పెద్ద సంఖ్యలో ఫోర్డో అణు కేంద్రంలో అంటే న్యూక్లియర్ కేంద్రం వద్ద భారీగా ట్రక్కులు కనిపించాయి. అక్కడ నుంచి కార్గో వాహనాలు జూన్ 20న అణు విద్యుత్ కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఈ ట్రక్కులన్నీ కూడా కనిపించాయి. ఏదైతే దాడులు చేస్తాయని ముందస్తు సమాచారం మేరకు అక్కడ ఉన్న మొత్తం శాటిలైట్ ఇమేజ్ లో స్పష్టంగా దీనికి సంబంధించిన వాహనాలు కానీ అక్కడ దృశ్యాలను కానీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. దాడికి ముందు ఫోర్డో అణు విద్యుత్ కేంద్రం నుంచి విలువైన సామాగ్రిని అంతా కూడా ఈ మొత్తం ఇరాన్ ప్రభుత్వం అక్కడి నుంచి తరలించేసింది. అంటే ఈ దాడులు పెద్ద దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే గతంలో ట్రంప్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు ఇచ్చారు, యుద్ధాన్ని విరమించాలి, బేషరతుగా లొంగిపోవాలి అనేది కూడా మొత్తం ఇరాన్ సుప్రీంకు ఖమేనీకి కొన్ని సూచనలు కూడా చేశారు. ప్రతిగా ఎటువంటి స్పందన లేక అంటే ఇదైతే బేషరతుగా లొంగిపోవాలని కోరినప్పటికీ కూడా ప్రతిగా దాడులు చేయడం అనేది ప్రారంభించింది ఇరాన్. ఈ నేపథ్యంలోనే ఖమేనీ ఎక్కడున్నారు మాకు తెలుసు, ఆయన చంపాలని మేము అనుకోవడం లేదని కొన్ని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వారు ఏ విధంగానైనా అమెరికా కూడా దాడి చేయడానికి సిద్ధంగా ఉందని భావించిన ఇరాన్ మొత్తం అణు విద్యుత్ కేంద్రానికి విలువైన సామగ్రిని అంతా కూడా ఏదైతే ఫోర్డో అణు విద్యుత్ కేంద్రం అనేది ఇరాన్ కు అత్యంత పెద్దదైన కీలకమైన అణు కేంద్రం, అది న్యూక్లియర్ కేంద్రంగా భావిస్తుంటారు. అక్కడ న్యూక్లియర్ అణుబాంబులు అనేవి అక్కడ తయారు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దానితో పాటు మరో 2 న్యూక్లియర్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇస్ఫహాన్ కానీ నతాజ్, ఈ 2 కేంద్రాలు కూడా అక్కడ నుంచి చాలా వరకు అక్కడున్న విలువైన సామగ్రిని ట్రక్కుల ద్వారా తీసుకువెళ్ళిపోయినట్లు కూడా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఫోర్డో అత్యంత పెద్దదైన న్యూక్లియర్ కేంద్రం ఏదైతుందో అణుబాంబులు తయారు చేసేందుకు అక్కడున్న విలువ సామగ్రిని ట్రక్కుల ద్వారా, కార్గో ట్రక్కుల ద్వారా అక్కడి నుంచి తరలించేసినట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి అంటే ఈ ఫోర్డో అనేది అక్కడున్న నగరానికి, టెహ్రాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఫోర్డో అనే ఈ న్యూక్లియర్ కేంద్రం అనేది ఉంటుంది. అక్కడే ఎక్కువగా ఈ అణుబాంబులు తయారు చేయాలని ప్రధానంగా భావిస్తుంది ఇరాన్. దాదాపు 9 అణుబాంబులను తయారు చేయాలని కూడా వారు భావిస్తున్నారు. కానీ వారి కళ అనేది చెదిరిపోయింది అనేది కూడా అమెరికా భావిస్తుంది. ఇప్పట్లో వారు చేయాలనుకున్న అణుబాంబుల తయారీ ఏదైతే ఉందో ఆ తయారీ ఇప్పట్లో అయ్యే అవకాశం లేదు అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే ఏదైతే మేము దాడి చేశామని ఇటు అమెరికా చెప్తుంది, ఆ దాడిని కూడా ఇరాన్ ధృవీకరిస్తోంది. కానీ ఎంత మేరకు జరిగింది అనేది కూడా అధికారికంగా తెలియాల్సింది. కానీ ముందుగానే పసిగట్టిన ఇరాన్ ఈ ఫోర్డో న్యూక్లియర్ కేంద్రం వద్ద ఉన్న విలువైన సామగ్రిని కార్గో ట్రక్కుల ద్వారా వేరే ప్రాంతానికి తరలించారనే కొంత సమాచారం అయితే అందుతోంది. దానికి సంబంధించి ఇటు అమెరికా మాత్రం పూర్తిగా అక్కడ దాడులు చేశాము, ధ్వంసం అయిపోయాయి అంటే వారు ప్రయోగించిన బాంబుల వెయిట్ కూడా వేల కిలోల సంఖ్యలో ఉంది. అంటే దాదాపు 13,000 బాంబులను వాళ్ళు ప్రయోగించి B2 స్పిరిట్ అనే స్టెల్త్ బాంబులను వినియోగించి అణు కేంద్రాలపై వారు దాడులు చేశారు. ఈ దాడి అనేది చాలా తీవ్రంగా ఉంది కాబట్టి అటు ఇరాన్ భారీగా నష్టపోయింది. ఇప్పట్లో వారు కలలుగానే మిగిలిపోతాయి. వారు ఇప్పట్లో ఈ అణు కేంద్రాన్ని డెవలప్ చేయలేరు, అణుబాంబులు తయారు చేసే అవకాశం లేదు అనేది కూడా వారు చెప్తున్నారు. ఇక ప్రతి 3 నెలలకు 60% శుద్ధి చేసిన
166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే అవకాశం అయితే అక్కడ ఉంటుంది. కేవలం 60% మాత్రమే శుద్ధి చేయాల్సి ఉంటుంది యురేనియాన్ని. కానీ వారు 90% శుద్ధి చేసి ఇది చట్టవిరుద్ధంగా చేస్తున్నారనేది కూడా ఇటు ఇజ్రాయెల్ కానీ ఇటు నిపుణులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అణుబాంబులు తయారు చేయడం ద్వారా ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో ఇరాన్ ఉన్నట్లుగా కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ అణు కేంద్రాలను అణుబాంబులను తయారు చేసి ఏదైనా దాడి చేయాలంటే ఆ దాడి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అణు కేంద్రాల ద్వారా. ఈ నేపథ్యంలోనే ఇటు ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది, మరోవైపు అమెరికా దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆ అణు కేంద్రాలపై దాడి చేసి వారి యొక్క బలాన్ని లేకుండా చేయాలనేది కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావించారు. దానిలో భాగంగా ఈ ఫోర్డో అనే ఏదైతే అణు కేంద్రం ఏదైతుందో న్యూక్లియర్ కేంద్రం దాన్ని ధ్వంసం చేయడం ద్వారా కోలుకోలేని అనేది కూడా ప్రధానంగా అమెరికా భావించింది. దానిలో భాగంగా ముందుగా వారు ఒక ప్రణాళికను సిద్ధించుకున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం వారు దాడి చేశారు. దాడి చేసిన తర్వాత వెళ్ళిన విమానాలు కూడా సురక్షితంగా తిరిగి వచ్చాయనేది కూడా డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. దాడిని ఇరాన్ కూడా ధృవీకరించింది. కానీ నష్టం ఎంతవరకు జరిగింది అనేది కూడా ఇంకా అధికారికంగా తెలియాల్సింది. కానీ అక్కడ ఛాయాచిత్రాలు చూస్తే కనుక శాటిలైట్ చిత్రాలను మనం చూస్తే అక్కడ ఫోర్డో న్యూక్లియర్ కేంద్రం ఏదైతుందో దాని దగ్గర ట్రక్కులు భారీగా మోహరించడం, కిలోమీటర్ దూరం వరకు ట్రక్స్ కానీ కార్గో వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడున్న విలువైన సామాగ్రిని అంతా కూడా తరలించేసింది. అక్కడ అనేది జరగలేదు అనేది కూడా కొంత శాటిలైట్ చిత్రాలను బట్టి ప్రధానంగా అర్థమవుతుంది. కానీ దీనికి సంబంధించి అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం ధృవీకరించాల్సింది. దాడి జరిగింది చెప్తోంది, కానీ ఎంతవరకు నష్టం జరిగింది అనేది కూడా తెలియాల్సింది. అదొక పర్వత ప్రాంతానికి అంటే అంతర్భాగంలో దీన్ని నిర్మించారు. గతంలో కూడా దాడి జరిగిన నేపథ్యంలో అంటే 2002 నుంచి ఈ అణు కేంద్రం అనేది అక్కడ ఏర్పాటు చేస్తారు, అక్కడే తయారు చేస్తున్నారు. 2009లో ఒకసారి దాడి జరిగిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది మరింత అంతర్భాగంలో పర్వత ప్రాంతాల్లో అంతర్భాగంలో నిర్మించాలని కూడా వారు భావించారు. దానిలో భాగంగా కానీ దాని అంతర్భాగంలోకి మరీ వెళ్ళి అమెరికా దాడి చేసిన ఆ బాంబులు ఏవైతున్నాయో 1000 కిలోల సంఖ్య, ఆ 1000 కిలోల బరువున్న ఆ బాంబు దాడి చేయడం ద్వారా భారీగా నష్టం జరిగింది అనేది అమెరికా భావిస్తోంది. కానీ ఎటువంటి నష్టం జరగలేదు అనేది కూడా దాన్ని బట్టి అక్కడున్న ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ మరోవైపు ఇక్కడ ప్రధానంగా వారు ఇక్కడ ఏదైతే ట్రక్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఎక్కడున్న ట్రక్స్ ప్రధానంగా అక్కడున్న విలువైన సామాగ్రిని అక్కడికి తరలించి వేశాయి అనేది కూడా భావిస్తున్నారు. విలువైన సామాగ్రి ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి తరలించారని కూడా తెలియాల్సింది. కానీ ఆ ఫోర్డో అణు కేంద్రం మాత్రం జనసంచారానికి టెహ్రాన్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తపరిచారు. మొత్తం 3 అణు కేంద్రాలపై మేము దాడి చేశామంటూ కూడా ట్రంప్ చెప్తున్నారు. దేశాంతకు లొంగిపోవాలని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ప్రజెంట్ ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ కు మద్దతుగా అయితే ఇటు ఇరాన్ పై అయితే బాంబుల వర్షం కురిపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ఇటు ఫోర్డో, నంతాజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలు టార్గెట్ గా బస్టర్ బాంబులను వేస్తూ ఉంది.